ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. రాజీ పడితే విజయం ఉండదు. నేటి ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను అనే వాక్యం మీకు అర్థమైందా? సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెనని హనాని ఆసాతో ఎందుకు చెబుతున్నాడు? ప్రియులారా, ఈ విషయం అర్థం చేసుకోవటానికి ఆసా చేసిన దానిని మనం ఒకసారి పరికించాలి. ఇశ్రాయేల్ రాజైన బయెషా తనకు యూదా వారికి యుద్ధాలు జరగకుండా అడ్డుగా రామాను కట్టించటానికై పూనుకున్నాడు. ఈ విషయాన్ని చూసిన ఆసా దేవుని మందిరములోనున్న వెండి బంగారాలను తీసి దమస్కులో నివసించే సిరియా రాజైన బెన్హదదుకు లంచముగా ఇచ్చి ఇశ్రాయేలు రాజు మీదికి యుద్ధానికి వెళ్ళవలసిందిగా కోరాడు. అప్పుడు సిరియా రాజు అలాగు చేస్తే ఇశ్రాయేలు రాజు తాను కట్టదలిచిన రామాను కట్టకుండా వెళ్ళిపోతాడు అని ఆసా యొక్క ఉద్దేశం. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. తాత్కాలికంగా ఆసా ప్రయోజనం పొందాడు, కానీ దేవుడు ఆ సంధిని సమర్థించలేదు. బయెషా దూరం అవ్వాలని కోరుకుంటూ సిరియా రాజుతో రాజీ పడుతున్నాడు ఆసా. గనుక దేవుడు హనాని ద్వారా చెప్పింది ఏంటంటే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను అనగా సిరియా రాజు యొక్క సైన్యమును కూడా నువ్వు జయించవలసిన వాడవు. ఈ ఒప్పందం వల్ల నీవు సిరియా రాజు యొక్క సైన్యాన్ని జయించటానికి అవకాశం లేదు, ఎందుకంటే అతనితో రాజీ చేసుకున్నావు. దేవుడు దీనిని మతిలేని పనిగా అభివర్ణించాడు. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని ప్రకటించాడు హనాని. సిరియనులతో రాజీపడి సిరియనులపై జయం పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఆసా. సిరియన్ల చరిత్ర చూస్తే ఈ సిరియన్లు దావీదుకు కప్పము చెల్లించువారుగా ఉండినట్లు 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. సిరియన్లు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. అలాగే 13వ వచనంలో దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. ప్రియులారా, పాపముతో రాజీ పడటాన్ని దేవుడు ఏ కోశాన ఇష్టపడడు. పాపముతో రాజీ పడితే పాపాన్ని మనం జయించలేం. త్రాగుడుకు అలవాటు పడిన నీ స్నేహితుడిని మార్చటానికి నీవు త్రాగితే నువ్వు అతన్ని మార్చలేవు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండినప్పుడు మనము వారిని మార్చలేం. వారి నుండి ప్రత్యేకంగా ఉన్నప్పుడే మనము వారిని మార్చగలము, క్రీస్తు కొరకే సంపాదించగలం. ఈరోజు అనేక మంది పాపముతో లోకముతో రాజీపడి పాపమును లోకాన్ని జయించలేకపోతున్నారు. యేసు ప్రభువారు సాతానుతో ఎప్పుడూ రాజీ పడలేదు. సాతాను మాటను ఆయన ఎప్పుడు వినలేదు. ఆయన ఉపవాసం ఉండినప్పుడు ఆయన శరీరము బలహీనమైన స్థితిలో కూడా సాతాను మాటకు ఆయన ఒప్పుకోలేదు. అనగా యేసు ప్రభువారు సాతానుకు ఎన్నడూ లోబడిన వాడు కాదు. అరణ్యములో శోధించబడినప్పుడు చెప్పినా లేక పేతురులో ప్రవేశించి మాట్లాడినా దేవుడు సాతానుకు లోబడలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో యేసు ప్రభువారు సాతానుని గురించి ఇలా అంటారు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, నువ్వు దేనిపై విజయం సాధించాలనుకుంటున్నావో దానితో ఎన్నడూ రాజీ పడవద్దు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. పాపం విషయంలో లోకముతో మేము రాజీ పడి పాపాన్ని లోకాన్ని జయించలేకపోతున్నాం. గనుక ఈ రోజు నుంచి పాపముతో గాని లోకముతో గాని రాజీ పడకుండా లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించు వారిగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.